మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఆర్ఆర్ నివాసానికి వెళ్లిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మోకాలపై రణమిల్లి కన్నీటి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిఆర్ఆర్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయన ఆశయాలను అనుగుణంగానే నడుచుకుంటామని, ఆదిలాబాద్ కోసం ఆయన కన్న కలలు నిజం చేయడానికి తామంతా శక్తివంచం లేకుండా కృషి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా తాతయ్య చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, సిఆర్ఆర్ గారు వారు లేకపోవడం మన మధ్య అందరికీ కూడా ఒక తీరని లోటు. మాకు చాలా ఈ వెలితి అనేది తీర్చలేనిది. ఆదిలాబాద్ ప్రజలకి, అలాగే సామాన్య ప్రజలకి, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఈ వెలితి ఎప్పటికీ తీర్చలేనిది. వారి ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఏ లక్ష్యాల కోసమైతే, ఏ ఆకాంక్షల కోసమైతే, ఆశయాల కోసమైతే చిలుకూరి రామచంద్రారెడ్డి గారు తపన పడ్డారో, పాటుపడ్డారో, ఆ ఆశయాల్ని, ఆకాంక్షల్ని భవిష్యత్ తరాలకు అందేటట్టుగా వారి ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడమే వాళ్ళకి అర్పించేటువంటి ఘనమైన నివాళి అనేటువంటిది మా అభిప్రాయం. తప్పకుండా ఆదిలాబాద్ ప్రజల కోసమైతే ఏ కళలైతే కన్నారో ఆ కళలన్నింటినీ కూడా నెరవేర్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా శక్తివంచన లేకుండా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, సిఆర్ఆర్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న తర్వాత సాధారణంగా వారి ఇంట్లోకి ఆహ్వానించి, వారు కూడా కండువా కప్పి, వారు కూడా పార్టీలోకి ఆహ్వానించి, ఆయన చివరి వరకు కూడా అనకూడదు కానీ రాజకీయాలలో భయంకరమైనటువంటి డబ్బు ప్రభావం పెరిగింది. ఆ తర్వాత గెలిచినటువంటి నాయకులు చాలా అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చివరి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలంలో గెలిచిన వాళ్ళ అవినీతి చాలా దారుణంగా ఉంది అని బాధపడేవారు వాళ్ళు. నాకు కూడా రాజకీయాల్లోకి నేను పార్టీలో జాయిన్ కావడానికంటే ముందు కానీ, జాయిన్ అయిన తర్వాత కానీ వారు చెప్పింది ఒకటి ఏంటంటే, ఆదిలాబాద్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయమని వారు మార్గదర్శనం చేసిండ్రు. మేము పార్టీలో చేరిన తర్వాత కొన్ని సందర్భాలలో గంటల తరబడి వారితో కూర్చోవడం జరిగింది. దాంట్లో వారు లేవనెత్తినటువంటి అంశాలు ఏంటంటే, ఆదిలాబాదు
ఎక్కడైతే తాను చేసినటువంటి అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయమని, కొనసాగించమని వారిని కలిసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా చెప్పేవారు. సో అటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం నిజంగా తీరని లోటు, వెలితి. అది నిజంగా నాకు వ్యక్తిగతంగా కూడా ఒక పెద్ద లోటనే చెప్పాలండి. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి ఆశయాల్ని తప్పకుండా సాధించడానికి వారి ఆశయాల్ని మేము ముందుకు